గాయకుడిగా ఒక తండ్రికున్న పేరు ప్రతిష్టల కారణంగా వారసులపై ఒత్తిడి పెరగడం సహజం. చాలా సందర్భాల్లో ఎస్పీ చరణ్ గురించి బాలు గారు చెప్పినటువంటి మాటలు ఇవి. కానీ చరణ్ పాటలు పాడేటప్పుడు ఆ ప్రెషర్ ఏమాత్రం కనిపించదు, జస్ట్ ఫ్లేవర్ మాత్రం వినిపిస్తుంది. కావాలంటే ఆర్పి పట్నాయక్ గారు స్వరపరిచినటువంటి ఈ పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసినటువంటి పాట మనసంతా నువ్వే సినిమాకి గాను పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మాస్టర్ బాలు గారిని, అదే మన చరణ్ గారిని. చరణ్ గారితో పాటు ఈ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఉషా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని, పరికిణి బొమ్మకి బయట చుడుతుందని. దూరమే చెప్పదే నీ రూపు మారిందని, స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దయిందని. ఇకపై మన కౌగిలింతకి చలి చీకటి కంటపడదని, ఎప్పుడూ మన జంట గడపకి కలకన్నది చేరుకోదని కొత్తగా తెలుసుకున్నానని. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. రెక్కలే అలిసిన నీ గుండెలో వాలగా, ఎక్కడాగక ఎగిరి వచ్చానుగా. పక్కనే ఉండగా కన్నెత్తి నన్ను చూడక, దిక్కులే వెతుకుతూ వెతికావులే వింతగా. ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయిందని, ప్రణయానికి చూపు ఉందని హృదయాన్ని నడుపుతుందని, విరహమే తెలుసు ఉన్నానని. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. పాడే
పాడేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఉంది కదా, ఇలా అనడం అంతా కూడాను ఒక పాప్ సింగర్ స్టైల్ కనిపిస్తుంది. మీరు వెళ్ళొద్దు, మీరు ఇటు ఉండండి. సో ఒక ఇంగ్లీష్ సాంగ్ ఉష పాడితే బాగుంటుంది. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. హరే 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 రామ, ఇలా 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 వచ్చేసింది ధీమా. సూపర్బ్. నాన్నగారు మీకు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్స్లో ద బెస్ట్, మీరు ఏ సాంగ్ పాడినప్పుడు వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మెచ్చుకున్నారు? ఇంతవరకు లేదు. ఊరికొచ్చారు నా పాటని నన్నే మెచ్చుకున్నారు. నాకు చరణ్ గారి నాకు ఆయన పాడిన పాటలలో ఒక ఫేవరెట్ ఉంది, అది చెప్పనా? ఏంటి? ఐ లవ్ చెడుగుడుగుడు, ఆ పాట ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. థ్యాంక్ యూ అండి. లేదు, అప్పుడప్పుడు రేడియోలో ఎప్పుడైనా విని అది నువ్వు పాడావా పర్వాలేదే అంటారు అనమాట. దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గెట్. ఓకే, సో ఇట్ కీప్స్ మీ గోయింగ్. అది ఇంకా బెటర్గా పాడాలి. ఆయన ఎప్పుడైనా ఒకరోజు స్టేజ్ మీద పాడినప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తారు. అంతే, ఫుల్గా ఈ ఫాదర్స్ ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేయరు. మా నాన్నగారు కూడా అంతే, ఏ రోజు కూడా నేను బాగా యాంకరింగ్ చేశానని చెప్పలేదు. ఝాన్సీ బాగా చేస్తుంది చూడు ఇలా అంటుంటారు. అందుకని యూ కెన్, ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. యా చలో, అమ్మాయిలు బాగా పాడారు.